నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా పొదలకూరులో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజైన మే 13వ తేదీన సర్వేపల్లికి పట్టిన మంత్రి కాకాణి అనే గ్రహణం తొలగిపోతుందని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శనివారం సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి పట్టణంలోని రమణారెడ్డి కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని బాబు సూపర్ 6 కరపత్రాలను ఇంటింటికి పంచి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ మంత్రి కాకాణి దేశంలోనే కిరాతకమైన అరాచక పాలనను సర్వేపల్లిలో కొనసాగించారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత ఉద్యోగ ఉపాధి కల్పన కోసం బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 2014లో మంత్రి కాకాణి నకిలీ మద్యం కేసులో చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రాష్ట్ర నాయకులు బొమ్మి సురేంద్ర, మండల నాయకులు తలచీరు మస్తాన్ బాబు, రామకృష్ణారెడ్డి, సురేష్ రెడ్డి, రాపూరు బాబు, ఆదాల సుగుణమ్మ, బక్కయ్య నాయుడు, పులిపాటి వెంకటరత్నం నాయుడు, కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, అక్కెం సుధాకర్ రెడ్డి, వెన్నపూస రాజశేఖర్ రెడ్డి, గాలి శ్రీనివాసులు, రోహిత్, వంశీ, పచ్చిపాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.